హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజం వ్లాగ్స్ అండి. జనవరి అయితే వచ్చేసింది. జనవరిలో ముక్కోటి ఏకాదశి, ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష తిథి రోజు వచ్చే ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాము. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు 3 కోట్ల ఏకాదశులు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందన్నమాట అండి. ఈ ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజు పూజని, ఉపవాసాన్ని ఆచరించటం వల్ల స్వామి దర్శనాన్ని మనం చేసుకోవటం వల్ల కూడా మనకి 3 కోట్ల దేవతల అనుగ్రహంతో పాటు ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలంటు స్నానాన్ని ఆచరించి ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఈ విధంగా పూజా మందిరంలో మనము వెంకటేశ్వర స్వామి చిత్రపటమైనా, లేదంటే శ్రీకృష్ణ పరమాత్మ లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటానికైనా, లేదంటే శ్రీకృష్ణుడికైనా, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉన్నా కూడా చక్కగా మీ ఇంట్లో ఏ ఫోటో అనేది ఉంటే ఆ ఫోటోని పెట్టుకొని ఈ విధంగా పూజని చక్కటి వస్త్రాన్ని అయితే పసుపు వస్త్రాన్ని వేసుకోవాలండి. ఖచ్చితంగా పసుపు వస్త్రాన్ని వేసుకొని కాస్త బియ్యం అనేది వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసి అక్కడ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇంకొక 3 పిడికిలు అనేది బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత అలాగే ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానికి కూడా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని వినాయకుడిని పెట్టుకుంటున్నాను అనమాట అండి. వినాయకుడిని ముందు తొలి పూజలు అందుకుని వినాయకుడు కాబట్టి వినాయకుడిని కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను. అలాగే స్వామికి ముఖ్యంగా తులసిమాల అనమాట అండి. ఎక్కువ లేకపోయినా కూడా ఎంతో కొంత ఉన్నా కూడా స్వామికి మనసారా తృప్తిగా తులసిమాలను సమర్పించి మనం కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తాడు. తులసి అంటే స్వామికి అంత ప్రీతి అన్నమాట అండి. ఇలాగ చామంతి పువ్వులు, గులాబీ పూలతోటి స్వామిని అలంకరించుకున్నాను, తులసి మాతను సమర్పించుకున్నాను. ఇంకా స్వామి ముందు కలశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నానండి. అలాగే 3 పిడికిళ్ళు బియ్యం అనేది వేసుకొని చక్కగా రాగి చెంబులో శుభ్రమైన నీటిని పోసుకొని చెంబుకి స్వస్తికాన్ని బొట్టు పెట్టేసుకొని ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు గంధము ఇవన్నీ అందులో కలశంలో సమర్పించుకుంటున్నాను. అలాగే ఇందులో లక్ష్మీ గవ్వలు, వెండి నాణ్యం ఉందన్నమాట అండి. వెండి నాణ్యాన్ని వేస్తున్నాను. అలాగే లక్ష్మీ గవ్వ, గోమతి చక్రం, చిట్టి గాజులు ఇవన్నీ కూడా కలశంలో ఏర్పాటు చేసుకొని ఇలాగ 5 తమలపాకులతో స్వామి ముందు కలశాన్ని ఏర్పాటు చేసుకొని అందులో ఒక పుష్పాన్ని ఉంచుకొని నమస్కరించుకుంటున్నాను. ఇంకా స్వామి ముందు కూడా నేను గోమాత విగ్రహం ఉందన్నమాట అండి. గోమాత అంటే కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదండి. సకల దేవతలు గోమాతలో ఉంటారు కాబట్టి గోమాత విగ్రహాన్ని కూడా నేను స్వామి పూజలు ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ చలివిడి దీపాలు ఖచ్చితంగా ఏకాదశి రోజు దేవాలయంలో అలాగే ఇంట్లో పూజలు కూడా మనం వెలిగించుకోవాలి. ఇలా 7 పిండి ప్రమిదలు అయితే వరిపిండి ప్రమిదలు, బెల్లము, ఆవు నెయ్యి, పాలు అనేది వేసుకొని ఇలా చలివిడి దీపాలు తయారు చేసుకున్నాను. ఇక ముందు గణపతికి అయితే పుష్పాన్ని పెట్టి అక్షింతలు వేసి అరటిపండు నైవేద్యంగా పెట్టేస్తున్నాను అనమాట అండి. ముందు గణపతి పూజ అయితే చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ దీపాలు, చలివిడి దీపాలు వెలిగించుకొని దీపాల దగ్గర కూడా అక్షింతలు అనేది సమర్పించుకొని నమస్కరించుకుంటున్నాను అనమాట అండి. ఈ విధంగా అయితే ఇంట్లో పూజని ఆచరించిన తర్వాత ఖచ్చితంగా ఉదయం పూటనే దేవాలయంలో కూడా స్వామిని ఉత్తర ద్వార గుండా దర్శనం చేసుకుంటే మనకి 3 కోటి దేవతల అనుగ్రహము లభిస్తుందన్నమాట అండి. ఎంతో భక్తి శ్రద్ధలతో ధనుర్మాసంలో వచ్చే 3 కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన మనకి 3 కోట్ల ఏకాదశులు చేసిన వ్రత ఫలితం అయితే లభిస్తుందండి. దేవాలయంలో కూడా ఉదయాన్నే 5 నుంచి 7 గంటల్లోపు దర్శనాన్ని చేసుకోవటం వల్ల ఉత్తర ద్వార గుండా చాలా చాలా మంచిది. ప్రతిసారి కూడా మేము కూడా వైష్ణవ ఆలయంలో ఏకాదశి రోజు పూజా మందిరంలో ఇంట్లో పూజను ఆచరించి సూర్యోదయానికి ముందుగానే గుడికి వెళ్ళి గుళ్ళో కూడా స్వామిని ఉత్తర ద్వార గుండా దర్శించుకొని గుళ్ళో దీపారాధన వెలిగించడం వల్ల మనకి 3 కోట్ల దేవతల అనుగ్రహంతో పాటు లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుందండి. ప్రతి నెల వచ్చే ఏకాదశి తిథిని చేయటం కుదరని వాళ్ళు ఇలా జనవరిలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని, ముక్కోటి ఏకాదశిని ఆచరించటం వల్ల మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. సకల దేవతల అనుగ్రహంతో పాటు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మనకి సంపూర్ణంగా లభిస్తుంది. పూజని ఆచరించేటప్పుడు విష్ణు సహస్రనామాలు లేదా వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు పాటిస్తూ పూజని ఆచరించటం వల్ల కూడా మనము దైవానికి దగ్గరగా ఉన్నట్టుగా మనకి ఆశీర్వాదం లభిస్తుందండి. సో నేనైతే ఏకాదశి పూజని ఈ విధంగా చేసుకున్నాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మనందరికీ అనుకున్న పనులు నెరవేరాలని, దేవుని అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అలాగే
ఇలా పూజ మొత్తము ఆచరించటం కుదరదు, మేము జాబ్కి డ్యూటీకి వెళ్తున్నాము, ఆరోగ్యం కూడా సహకరించదు అనుకునే వాళ్ళు కనీసం దేవాలయానికి వెళ్ళి, ఏ వైష్ణవ ఆలయంలోనైనా దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవటం వల్ల కూడా చాలా మంచి విశేష ఫలితమే లభిస్తుంది. మనకి భక్తి ముఖ్యమే కానీ మనం ఎంత పెద్ద పూజ చేసామనేది ముఖ్యం కాదు కదండి. స్వామికి భక్తి చేతులతో ఒక్క పువ్వునైనా పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటే సరిపోతుంది అనమాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.